నమస్కారం ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసిన ఏపీ సీఎం చంద్రబాబుతో సమావేశంపై అమిత్ షా సోషల్ మీడియాలో స్పందించగా కృతజ్ఞతలు తెలియజేసిన చంద్రబాబు. టీడీఆర్ బాండ్ల కుంభకోణంపై సమగ్ర విచారణ చేయిస్తామన్న మంత్రి నారాయణ. వైకాపా ప్రభుత్వ హయాంలో జారీ అయిన టీడీఆర్ బాండ్లలో భారీ కుంభకోణం చోటు చేసుకుందని వెల్లడి. పేద ప్రజల హక్కుల కోసం వంగవీటి మోహనరంగ చివరి శ్వాస వరకు కృషి చేశారని కొనియాడిన తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు. రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను భాజపా దగ్ధం చేయడాన్ని తీవ్రంగా ఖండించిన కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం నాయకులు. పార్లమెంట్లో ఆయన అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక భాజపా ఆర్ఎస్ఎస్ కార్యకర్తల ద్వారా కాంగ్రెస్ కార్యాలయాలపై దాడి చేయడం సిగ్గుచేటంటూ మండిపాటు. ఇక డీటెయిల్స్ చూస్తే ఢిల్లీ పర్యటనలో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇతర టీడీపీ నేతలతో సమావేశమయ్యారు. దేశంతో పాటు రాష్ట్ర ప్రగతిని వేగవంతం చేయడానికి సంబంధించిన అనేక విషయాలపై మేము చర్చించాం. వికసిత భారత్, వికసిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉంది అంటూ అమిత్ షా ట్వీట్ చేశారు. దీనిపై చంద్రబాబు స్పందించారు. ధన్యవాదాలు అమిత్ షా గారు. వికసిత భారత్, వికసిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా పనిచేసేందుకు మేము సర్వసన్నద్దంగా ఉన్నాం. ప్రజల ఆకాంక్షలు తీర్చేందుకు సదా మీ సహకారం అవసరమంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. టీడీపీ బాండ్ల కుంభకోణంపై సమగ్ర విచారణ చేయిస్తామని మంత్రి పొంగూరు నారాయణ స్పష్టం చేశారు. తణుకులో 36 కోట్లకు బదులు 700 కోట్ల విలువైన టీడీఆర్ బాండ్లను జారీ చేశారని, ఇది అతిపెద్ద కుంభకోణమని అన్నారు. ఇందుకు సంబంధించిన ప్రాథమిక నివేదిక ఇప్పటికే వచ్చిందని, పరిశీలించి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. తిరుపతిలో విడుదల చేసిన బాండ్లపైన విచారణ ఉంటుందన్నారు. సచివాలయంలో పట్టణ సంస్థల అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. పట్టణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కోసం ఏర్పాటు చేసిన పట్టణాభివృద్ధి సంస్థల నిధుల్ని వినియోగించకుండా వైసీపీ దారి మళ్లించిందన్నారు. పేద ప్రజల హక్కుల కోసం చివరి శ్వాస వరకు వంగవీటి మోహనరంగ కృషి చేశారని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు వెల్లడించారు. బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి వంగవీటి మోహనరంగ 77వ జయంతి వేడుకలు నగరంలోని పటమట రఘురామ కళ్యాణ వేదిక నందు కమ్మిలి రంగ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ముఖ్య అతిథులుగా విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, బొప్పన భవకుమార్లు పాల్గొని కేక్ కట్ చేశారు. మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు గద్దె, యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ పేద ప్రజల హక్కుల కోసం వంగవీటి మోహనరంగ చివరి శ్వాస వరకు అలుపెరుగని కృషి చేశారన్నారు. మోహన్ దాస్ కళ్యాణ మండపంలో కమ్మిల రంగా గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వంగవీటి మోహన్ రంగ గారి 77వ జన్మదినోత్సవ వేడుకలకు నన్ను ఆహ్వానిస్తాం. అలాగే నేను ఈ కార్యక్రమానికి అటెండ్ అవ్వడం జరిగింది. విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి ఒక్కసారి శాసనసభ్యుడిగా ఎన్నికై 5 సంవత్సరాల పదవీకాలం కూడా పూర్తిగా పనిచేయకుండా చనిపోయిన వంగవీటి మోహన్ రంగ గారు చనిపోయిన 35 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా ప్రజల హృదయాల్లో నిలబడి ఉన్నాడంటే ఆయన పరిపాలించిన తీరుకి, ఆయన వ్యక్తిత్వానికి నిదర్శనంగా నేను భావిస్తున్నాను. 29 రాష్ట్రాలు ఉన్న ఈ భారతదేశంలో ఒక పర్యాయం కూడా శాసనసభ్యుడిగా పూర్తికాలం పనిచేయకుండా 35 సంవత్సరాల తర్వాత కూడా ఆ నాయకుడిని గుర్తుపెట్టుకుని ఆయన పేరు మీద జయంతి వర్ధంతి వేడుకలతో పాటు సేవా కార్యక్రమాలు నిర్వహించడం
పుట్టినరోజులు వేడుకలు జరుపుకుంటున్నాం అంటే ఆయన మీద ప్రజలకున్న అత్యంతమైన ప్రేమ అభిమానం ఎంతో మనందరూ తెలుస్తాం. ఆయన కుమారుడుగా రాధాకృష్ణ గారు మొన్న జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటములు బలపరచడానికి ఆయన ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి వీధిని పర్యటించి ఇవాళ ఇంత ఘన విజయం అంటే 175 సీట్లకు 164 సీట్లు గెలవడం అంటే భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇంత ఘన విజయం రాలేదు. ఆ విజయంలో వంగవీటి రాధాబాబుకి ప్రముఖ 77వ జయంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన మా యార్లగడ్డ వెంకటరావు గారు, ఎమ్మెల్యే గన్నవరం ఎమ్మెల్యే గారు, అట్లాగే గద్దె రామ్మోహన్ గారు, అమ్మిశెట్టి వాసు గారు, మిగతా నాయకులు అందరూ, తూర్పు నియోజకవర్గ నాయకులు అందరూ పాల్గొని దీన్ని జయప్రదం చేసినందుకు, అట్లాగే చనిపోయి 35 ఏళ్ళైనా కానీ ఈ రోజుకి గుర్తుపెట్టుకొని ఆయన జయంతి వర్ధంతులు చేస్తూ మా పడమట సెంటర్లో ఇవాళకి మా కమ్మిలి వాళ్ళ యూత్ అంతా కూడా సక్సెస్ఫుల్గా చేస్తున్నందుకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి రంగయ్య ఆశయాల ప్రకారం కాంగ్రెస్ కార్యాలయాలపై దాడి హేయమైన చర్య అని కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం నాయకులు ఖండించారు. విజయ్ టాకీస్ కూడలి వద్ద యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు రామారావు, జిల్లా అధ్యక్షులు పీటర్ జోసెఫ్ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. రామారావు మాట్లాడుతూ దేశానికి నిజమైన నాయకుడు రాహుల్ గాంధీ మాత్రమే అంటూ పేర్కొన్నారు. పార్లమెంట్లో ఆయన అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక భాజపా, ఆర్ఎస్ఎస్ కార్యకర్తల ద్వారా కాంగ్రెస్ కార్యాలయాలపై దాడి చేయడం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్ పార్టీ గాంధీ మార్గంలో నడుస్తుందని పేర్కొన్నారు. నిజమైనటువంటి హీరో రాహుల్ గాంధీ గారు. ఆయన మనం జరిగినటువంటి డిబేట్లో యావత్ ప్రపంచ దేశాలు సైతం ఆయన మెచ్చుకున్నాయి. ఆ ఆనందంలో చూడలేకపోవడం నరేంద్ర మోడీ గారు ఆ నెక్స్ట్ డేనే పార్లమెంట్లో రకరకాల విధానాలు చేసి ఆయన హిందువులంటే ఎలా ఉండాలి, హిందూ అనేవాడు ఎలా ఉంటాడు, ఆ సంస్కృతి, ఆ శాంతి గుణం ఉంటాయని చెబితే దాన్ని వక్రీకరించి ఇవాళ రాహుల్ గాంధీ గారి మీద విష ప్రచారం చేస్తున్నాడు మోడీ గారు. నిజంగా చిన్నపిల్లలు చేష్టలు చేసేది రాహుల్ గాంధీ గారు కాదు, నరేంద్ర మోడీ గారు. ఆయన హావభావాలు, ఆయన మాట్లాడే మాటల్లో ఎక్కడన్నా విశ్వనీయత ఉందా అని నేను అడుగుతున్నా. ఆయన చెబుతున్నాడు 199 మార్కులను చెబుతున్నాడు రాహుల్ గాంధీ గారని. 543కి మాకు 99 వచ్చింది, 543కి వాళ్ళకి ఎన్ని వచ్చిందని అడుగుతున్నా. మ్యాజిక్ ఫిగర్కి దగ్గరికి రాలా మోడీ గారు. ఇవాళ బలం లేనటువంటి ప్రభుత్వాన్ని అడుగుతున్నాడు, ఆపద్ధర్మ ప్రభుత్వాన్ని. ఏ క్షణంలో టీడీపీ వాళ్ళు కానీ అక్కడ బీహారు ప్రభుత్వ వాళ్ళు కానీ ఏ క్షణంలో తప్పుకున్నా కూడా ప్రభుత్వం పడిపోయే పరిస్థితి. ఇవాళకైనా నేల విడిచి సాము చేయటం నరేంద్ర మోడీ గారు మానాలి. మతతత్వాన్ని, కులతత్వాన్ని, ప్రాంతీయతత్వాన్ని, భాషాతత్వంతో ఈ దేశ సమైక్యతని, సమగ్రతని నాశనం చేస్తున్నారు. నరేంద్ర మోడీ, ఆర్ఎస్ఎస్, భారతీయ జనతా పార్టీ భారత జాతి భారతీయుల మధ్య విషయాన్ని చిమ్మేటటువంటి ప్రయత్నం, భారతీయుల మధ్య విషయాన్ని చిమ్మటంతో పాటు కులాల పేరు మీద, మతాల పేరు మీద ఘర్షణలు సృష్టించేటటువంటి ప్రయత్నాన్ని శ్రీ రాహుల్ గాంధీ గారు
పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకుడిగా ఈ దేశ ప్రధానిని చేస్తున్నటువంటి దుర్మార్గ విధానాలను ప్రశ్నించడం తప్ప, ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేనటువంటి పిరికి ప్రభుత్వం, మనువాదాన్ని ఉనికిపుచ్చుకున్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఆఫీసుల మీద దాడులకు పురికొల్పటం, రాహుల్ గాంధీ గారి దిష్టి బొమ్మను దగ్ధం చేయటం చాలా పిరికిబంద చర్య. ఇదే రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో మాట్లాడారు. పార్లమెంట్లో ఏం మాట్లాడారు? అయ్యా, మణిపూర్లో దళితుల మీద, క్రైస్తవుల మీద, చర్చిల మీద దాడులు జరుగుతున్నాయి. వేల మంది క్రైస్తవులు ఊచకోత కోసారు. 60,000 మంది ఈరోజు కూడా మరి రక్షణ కోసం మరి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానమంత్రి దాని మీద మాట్లాడమని అడిగితే మణిపూర్ గురించి ఒక్క మాట మాట్లాడలేదు. మరి 24 లక్షల మంది నిట్టు విద్యార్థుల యొక్క సమాజ జీవితాలు, పరోక్షంగా 2 కోట్ల మంది కుటుంబాల జీవితాలతో చెలగాటమాడుతున్నాడు నరేంద్ర. మదర్సా నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ పలువురు ముస్లింల మత పెద్దలు డిమాండ్ చేశారు. మదర్సా నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగానే 15 ఏళ్ల కరిష్మా మృతి చెందిందంటూ వారు ఆరోపించారు. మృతురాలి తల్లిదండ్రులు షేక్ మస్తానీ, షేక్ సుబానీలతో కలిసి ముస్లిం మత పెద్దలు, ముస్లిం సంఘాల నాయకులు, ముస్లింలు విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ వద్ద ఆందోళన చేశారు. ముస్లిం పర్సనల్ లా బోర్డ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు అల్తాఫ్ బాబా మాట్లాడుతూ ఆయేషా మీరా హత్యోదంతం మాదిరిగానే చిన్నారి కరిష్మా మృతి ఘటన ఉందని వెల్లడించారు. అంతకులు బయట తిరుగుతున్నారు, ఎట్లా తిప్పుతున్నారు, పోలీసులు ఎట్లా తిప్పుతున్నారు, ఆరు ఎట్లా దాక్కున్నాడు. మాకు న్యాయం చెయ్యండి. 5 రోజులైనా న్యాయం జరగలేదు. మాకు 5 రోజులు, వారం అయితే న్యాయం జరగలేదు. సిపి గారు, మీరు న్యాయం చెయ్యండి, నా బిడ్డకి న్యాయం చేయండి. సిపి గారు, నా బిడ్డకి న్యాయం చేయండి. సిపి గారు, నా బిడ్డకి న్యాయం చేయండి. వారం తిరుగుతున్నాడు నా బిడ్డ. చూపించకుండా ఎందుకుంటున్నారు మీరు? చూపిస్తే పేరెంట్ కూడా అమ్మ మా అమ్మాయి వీడి వల్ల చచ్చిపోయింది అని వాళ్ళకి కొంచెం ఇది వచ్చింది. కానీ వాళ్ళు ఏం చూపించట్లేదు. ఎందుకు చూపించట్లేదు? చూపించాలి కదా. ఆ మేనేజ్మెంట్ ని అరెస్ట్ చేశామంటున్నారు. ఏది అరెస్ట్ చేసింది? చూపించండి. చూపించట్లేదు. ఎందుకు చూపించట్లేదు? సిపి గారు మధ్యాహ్నం 3ంటికి వస్తానన్నారండి. మధ్యాహ్నం 3ంటికి మేము ఒకసారి సిపి గారు మా అందరితో మాట్లాడుతా అన్నారు. మాకు ఈ రోజు న్యాయం కావాలి. ఎలాగైనా ఈ రోజు మొత్తం తేలిపోవాలి. ఆయన్ని తీసుకొచ్చి అరెస్ట్ చెయ్యాలి. పోలీస్ స్టేషన్ లో వాడిని ఉరి తీయాలి. అంతే. గతంలో కొంతమంది ఆడపిల్లల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారు. వాళ్ళు మదర్సా వదిలేసి వెళ్ళిపోయారని కొంతమంది ఆడపిల్లలు చెబుతాను. అది మీ దృష్టికి ఏమైనా వచ్చిందా? 2 పిల్లలు అడగండి. మేము విన్న కొన్ని ఇన్సిడెంట్స్, ఇంటి పక్కన వాళ్ళందరూ నైట్ అరుపులు వినిపించాయి. దానికి ముందు ఒక అమ్మాయి డాబాపైకి వెళ్ళి దూకేయడానికి వెళ్ళింది. కొన్ని మాటలు మేము విన్నామండి. కానీ అది నిజమో కాదో ఎంతవరకు తెలియదు. రేపటి నుండి ఇంద్రకీలాద్రిపై ఆషాఢ మాసోత్సవాలు ఘనంగా ప్రారంభం కానున్నాయి. ఆషాఢ శుద్ధ పాడ్యమి అయిన శనివారం నుంచే వారాహి నవరాత్రులు ప్రారంభించేందుకు దేవస్థాన వైదిక కమిటీ నిర్ణయించింది. నెల రోజులు ఆషాఢ మాసంలో లోక కళ్యాణార్థం జగన్మాత శ్రీ కనకదుర్గమ్మకు భక్తులు సారెను సమర్పించడం ఆనవాయితీగా కొనసాగుతోంది. ఆషాఢ మాసం తొలి రోజున ఆలయ అర్చకులు, వేద పండితులు, వైదిక కమిటీ ప్రధాన అర్చకులు సారె సమర్పిస్తారు. శనివారం ఉదయం అమ్మవారి ప్రధాన ఆలయంలో పూజా కార్యక్రమాల అనంతరం మహామండపం 6వ అంతస్తులో ఉత్సవ మూర్తికి అలంకరణ, నిత్య పూజల అనంతరం తొలి సారె సమర్పణ కార్యక్రమం జరుగుతుంది. జగన్ చెప్పే మాటలకు చేసే పనులకు పొంతన ఉండదని మరొక మారు తేట తెల్లమైందని మంత్రి నారా లోకేష్ వెల్లడించారు.
మధ్యాహ్న భోజన పథకం అమలుపై సంబంధిత శాఖాధికారులతో మంత్రి నారా లోకేష్ సెక్రటేరియట్లో సమీక్ష నిర్వహించారు. గుంటూరు కార్పొరేషన్ పరిధిలోని పలు పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా ఇవ్వాల్సిన గుడ్డును ఇవ్వడం లేదనే విషయం మంత్రి నారా లోకేష్ దృష్టికి వచ్చింది. వెంటనే స్పందించిన లోకేష్ సంబంధిత అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా గుడ్ల కాంట్రాక్టర్లకు డిసెంబర్ నుంచి 112.5 కోట్ల రూపాయలు, చిక్కీల కాంట్రాక్టర్లకు గత ఏడాది ఆగస్టు నుండి 66 కోట్ల మేర జగన్ ప్రభుత్వం బకాయిలు పెట్టి వెళ్లిపోయింది అనే విషయాన్ని అధికారుల ద్వారా లోకేష్ తెలుసుకున్నారు. జూలై 7వ తేదీన ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించాలంటూ ఎంఆర్పీఎస్ నాయకులు పిలుపునిచ్చారు. ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో గాంధీనగర్ నందు విలేకరుల సమావేశం జరిగింది. వికలాంగుల హక్కుల పోరాట సమితి స్థాపించి వారి హక్కుల కోసం పోరాటం చేసి దివ్యాంగుల పింఛన్ 3,000 నుంచి 6,000 వరకు పెరగడానికి ముఖ్య కారకుడైన మందకృష్ణ మాదిగ ఆంధ్రప్రదేశ్ అధికారంలోకి రాగానే అమలు చేసిన సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎలీషా మాదిగ మాట్లాడుతూ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సాధన కోసం ప్రకాశం జిల్లా ఈదుమూడి అను ఒక చిన్న గ్రామంలో 20 మంది యువకులతో జూలై 7, 1994న మందకృష్ణ మాదిగ నాయకత్వంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి స్థాపించారని చెప్పారు. శ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వర్క్ చేస్తున్నాను. ఈరోజు ఎంఆర్పీఎస్ మరియు అనుబంధ సంఘాల విజయవాడ అర్బన్ సమావేశానికి విచ్చేసినటువంటి ముఖ్య నాయకులకు మరియు పాత్రికేయ మరియు మీడియా మిత్రులందరికీ కూడా నా నమస్కారాలు. ఈ సమావేశం 30 ఏళ్ల ఉద్యమ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ సమావేశం నిర్వహించబడుతుంది. 1994 జూలై 7వ తారీఖున ప్రకాశం జిల్లా ఈదుముడి గ్రామంలో 20 మంది యువకులతో మొదలుపెట్టినటువంటి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎంఆర్పీఎస్ అనే ఉద్యమం మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో సుదీర్ఘంగా 30 సంవత్సరాలు ఎన్నో పోరాటాలు చేసింది. ఎన్నో జైలు జీవితాలు అనుభవించారు. ఎంతోమంది అమరులయ్యారు. కానీ ఈ ఉద్యమం మొదలు పెట్టడానికి ముఖ్య కారణం ఉమ్మడిగా ఉన్నటువంటి ఎస్సీ రిజర్వేషన్లు ఆంధ్రప్రదేశ్లోనే కాదు భారతదేశంలో ఏ ఒక్క రాష్ట్రంలో కూడా ఎస్సీల్లో ఉన్నటువంటి 59 కులాలకి సమానంగా అందట్లేదనే ఒక ఎజెండాతో మొదలైనటువంటి ఈ ఉద్యమం మాదిగ జాతి మరియు మాదిగ జాతి భవిష్యత్తు కోసం ఎన్నో పోరాటాలు చేస్తుంది. గతంలో వర్గీకరణ సాధించింది. వర్గీకరణ సాధించడమే కాకుండా మళ్ళీ వర్గీకరణ సాధన కోసం అనునిత్యం పోరాడుతూనే ఉన్నారు. ఈ ఉద్యమం ఈరోజు ఒక కుల ఉద్యమంగా మొదలైనటువంటి ఎంఆర్పీఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఉద్యమం ఈరోజు భారతదేశంలోనే ఎంఆర్పీఎస్ ఉద్యమం అనేది ఒక అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి ఉద్యమం. ఒకనాడు ఒక కుగ్రామంలో మొదలైనటువంటి ఎన్టీఆర్ జిల్లా అధికార ప్రతినిధి ఎంఎస్పి ఈరోజు మీడియా ప్రెస్ మీట్ సందర్భంగా మిత్రులకు అందరూ కూడా గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు జూలై 7, 2024న జరగబోయే ఎంఆర్పీఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆవిర్భవించి 30 సంవత్సరాలు గడుస్తున్న సందర్భంగా మరి మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో రూపొందించడం జరిగింది. మరి ఆ సందర్భంగా రేపు జూలై 7వ తారీఖు జరగబోయే అన్ని పేటలలో కూడా జిల్లాలో, రాష్ట్రంలో, ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో, కార్పొరేషన్ ఏరియాల్లో, డివిజన్లు, పేటలలో కూడా జెండా ఆవిష్కరణ చేసి మనం 30 సంవత్సరాల ఆవిర్భావం జరుపుకోవాలని చెప్పేసి మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు పిలుపునివ్వడం జరిగింది. ఆ సందర్భంగా ప్రతి గ్రామానికి, ప్రతి పేటకి, ప్రతి డివిజన్ నాయకులందరూ కూడా మనము మన డ్రెస్ కోడ్ ఏదైతే మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు పెట్టాడో వైట్ షర్టు, బ్లాక్ ప్యాంట్తో మరి కవాతును కూడా నిర్వహించి మహనీయులైన పూలే, అంబేద్కర్, బాబు జగజీవనరావులకి అలాగే ఈ పోరాటంలో అమరవీరులైనటువంటి మన జాతి బిడ్డలు కూడా సెల్యూట్ చేసి మరి ఈ కార్యక్రమాలను ముగించమని చెప్పేసి మాన్యశ్రీ మందకృష్ణ జగన్మోహన్ రెడ్డి దుర్మార్గాలు, అరాచకాలు, దోపిడీ పాలనకు ప్రజలు వాతపెట్టి 151 సీట్లకు గాను 11 సీట్లు ఇచ్చారని మాజీ మంత్రి దేవినేని ఉమ మండిపడ్డారు.
ప్రజల తీర్పును గౌరవించకుండా సీఎం చంద్రబాబు కూటమి ప్రభుత్వంపై పిల్లి శాపనార్థాలు పెడుతున్నాడు. పల్నాడులో తోట చంద్రయ్య పీక కోసి చంపారు. కంచర్ల జల్లయ్య ఇంటిపై దాడి చేసి చంపారు. బుద్ధ వెంకన్న, బోండా ఉమపై దాడి చేశారు. పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం చేసి అరాచకాలు సృష్టించి పోలీసులపై దాడి చేసిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నీ స్నేహితుడా, మంచివాడా, సౌమ్యుడా? ములాఖత్ సమయం లేకుండా నెల్లూరు జైలు ముందు జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమంటూ మండిపడ్డారు. మొన్న శాసనసభ ఎన్నికల వరకు దశాబ్దాలుగా పట్టిపీడిస్తా ఉన్న పల్నాడులో, మాచర్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరాచకాలు, దురాగతాలు ఎంతోమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని, నాయకుల మీద దాడులు, స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో తోట చంద్రయ్యని పీక కోసి చంపిన సంఘటనలు, అదేవిధంగా పెళ్లికి వచ్చిన కంచర్ల జల్లయ్య ఇంటి మీద దాడి చేసి చంపిన వివరాలు, హైకోర్టు లాయర్ పారాకిషోరు, బుద్ధ వెంకన్న, అదేవిధంగా బోండా ఉమ్మ ఎన్నికల సమయంలో ఆ ప్రాంతానికి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే వాళ్ళ మీద జరిగిన దాడులు, ఇన్ని అరాచకాల కేంద్రం జరుగుతుందనే ఇవాళ ప్రజలు పెద్ద ఎత్తున మరి ఓటేసి కూటమి ప్రభుత్వానికి అధికారం ఇచ్చారు. ఇవాళ చాలా క్లియర్గా ఎందుకు ప్రజల ఓట్లే లేదు, ఎందుకు వైనాట్ 175 అని 11 సీట్లు పరిమితం అయ్యావో దాని మీద ఆలోచన చేసుకోకుండా ఇవాళ ప్రజాప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంక్షేమ కార్యక్రమాల్ని సమర్థవంతంగా అమలు చేయటం ప్రారంభం చేస్తే వారం లేక ఏడో లేక ఆ పథకం ఎప్పుడు ఇస్తావు, ఈ పథకం ఎప్పుడు ఇస్తావు, అన్ని పథకాలు కూడా ఇస్తారు, జరుగుతాయి. ఏదైతే సూపర్ 6లో, భవిష్యత్తు గ్యారంటీలో ఏదైతే చెప్పారో చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం అన్నీ కూడా చేయటం జరుగుతుంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇవాళ తట్టుకోలేక ఏదైతే జరుగుతున్న కార్యక్రమాలను చూసి ఓరలేక ఆ పథకం ఎప్పుడు ఇస్తాం, ఈ పథకం పక్క రాష్ట్రాల నుంచి మద్యం తెచ్చి అమ్మటం కానీ, మాచర్లలో దశాబ్దాల తరబడి చేస్తా ఉన్న దందాలకి ప్రజలు పులి స్టాప్ పెట్టి ఎన్నికల్లో పరాజయం పాలైన పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని సమర్థిస్తూ జగన్ రెడ్డి మాట్లాడిన మాటలో ఈరోజు మరి దెయ్యాలు వేదాలు గొల్లించినట్టున్నాయి. తెలుగుదేశం పార్టీకి ఓటే లేదని ఇవాళ అతను ఎంత అభద్రతాభావంతో, ఎంత అయోమయంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలన్నీ కూడా తన అభద్రతాభావాన్ని బయట పెడతా ఉన్నాయి. ఇవాళ నెల రోజులు పార్టీ ఎన్నికలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నెల్లూరు జైల్లో ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని వైసీపీ అధినేత జగన్ నేడు పరామర్శించిన సంగతి తెలిసిందే. దీనిపై హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించారు. అమరావతిలో మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఈవీఎం పగలగొట్టిన పిన్నెల్లిని కలిసేందుకు జగన్ ఈ రోజు 25 లక్షలు ఖర్చు చేశారన్నారు. జైల్లో ఉన్న పిన్నెల్లి కోసం జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్లో నెల్లూరు వెళ్లారన్నారు. అయితే పిన్నెల్లి ములాఖాతులు అయిపోయినప్పటికీ మానవతా దృక్పథంతో జగన్ కు అనుమతి ఇచ్చినట్లు అనిత స్పష్టం చేశారు. పిన్నెల్లి ఆయన మీద ఒక హత్యాయత్నం, ఈవీఎం బాక్సులు బదలగొట్టారన్న ఒకటి, ఇవన్నీ కూడా రికార్డెడ్గా దొరికినాయి. రికార్డెడ్గా దొరికిన తర్వాత అరెస్ట్ ప్రక్రియ అనేది ఎలా జరిగిందో మనందరికీ కూడా తెలుసు. ఆయనని తీసుకెళ్లి ఆయన పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి, ఒక మాజీ సీఎం, ఫస్ట్ తీసుకున్న ప్రోగ్రామ్ కూడా ఏంటంటే ఒక ఖైదీని వెళ్ళి కలవటానికని ఒక ప్రోగ్రామ్ తీసుకున్నారు. అది అతని ఇష్టం. అది కూడా ఏంటి, ఒక 25 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుని అక్కడికి వెళ్ళి ఒక హెలికాప్టర్లో వెళ్ళారు. ఒక డబ్బున్నవాడు వెళ్ళాడు, తీసుకొని పెట్టుకున్నాడు. నేను ఇక్కడ ఏమంటానంటే, యాక్చువల్గా పిన్నెల్లి గారికి ఉన్న ములాఖాతులు టైం అయిపోయింది. ఓకే, అయిపోయింది కాబట్టి అయినా కూడా హ్యుమానిటీ గ్రౌండ్స్లో ఒక ఎక్స్-సీఎం రిక్వెస్ట్ చేస్తే పర్మిషన్ ఇచ్చాం. అవునా కదా? ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా జైల్లో పెట్టినప్పుడు
కుటుంబ సభ్యులకి 3వ ములాఖాత్ ఇవ్వాలంటే ఇచ్చేవారు కాదు. కానీ ఈరోజు మేము ఏం చేసాము, అతను రిక్వెస్ట్ అంటే అతనికి పర్మిషన్ లేదన్న సంగతి కూడా తెలుసుకున్న తర్వాత కూడా అతను రెడీ అయ్యారంటే అక్కడ గలాటా సృష్టించడానిక? యాజ్ పర్ రూల్కి పైకి వచ్చి హ్యుమానిటీ బేసిస్ మీద ఇచ్చాం. అఫ్ కోర్స్ ఈరోజు మేము చాలామంది చెప్తున్నారు దండోపదండాలకు వెళ్తున్నారు, అలాగే వెళ్తున్నారు, ఇలాగ వెళ్తున్నారని. నేను ఒకసారి ప్రిజెన్స్ ఐజీ గారితో కూడా మాట్లాడినా, అసలు ఎంతమంది ములాఖాతులు వెళ్తున్నాయి, యాజ్ పర్ రూల్ ఎలా వెళ్తున్నాయి, మేము అన్నీ కూడా మాట్లాడుకుంటున్నాం. ఆయన బయటకు వచ్చి ఈరోజు బయటకు వచ్చి అక్రమంగా అరెస్టులు చేశారు. అక్రమంగా ఏం సీసీ ఫుటేజ్ చూసిన వాళ్ళు ఎవరైనా అక్రమ కోర్టు ఇచ్చిందండి అతను అరెస్ట్ చేయమని? దేని మీద బెయిల్ వచ్చిందండి? ఇప్పుడు రైతులకు బకాయిల చెల్లింపు కోసం 1000 కోట్ల రూపాయల నిధులు విడుదల చేస్తున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. దేశంలో ఎక్కడా జరగని విధంగా వైసీపీ ప్రభుత్వ హయాంలో బియ్యం అక్రమ రవాణా జరిగిందని, కాకినాడ పోర్టును అడ్డాగా మార్చుకుని ద్వారంపూడి కుటుంబం భారీ అవినీతికి పాల్పడిందంటూ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ద్వారంపూడి కుటుంబం బియ్యం మాఫియాను పెంచి పోషించిందన్నారు. వారం రోజుల్లో 159 కోట్ల విలువైన 35,404 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సీజ్ చేశామన్నారు. పేదల పొట్టకొట్టి కోట్లు దోచుకున్న ఏ ఒక్కరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదంటూ మండిపడ్డారు. ఈ సంవత్సరం కూడా ప్రతి పంట అప్పుడు కూడా కన్నీరుతో మిగిలిపోయిన పరిస్థితి మనం చూసాం. రైతుల దగ్గర కొనుగోలు చేసిన ఆహార ధాన్యాలని కూడా వీళ్ళు పూర్తిగా బకాయిలు పెట్టేసి ఆ ధైర్యం లేకుండా రైతుని కుంగదీసేశారు. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే మా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఒకప్పుడు రాష్ట్రంలో ఏ కార్యక్రమం చేసినా కూడా ఇతర శాఖలతో పోల్చుకుంటే ఒక ప్రొఫెషనల్ విధానంలో పనిచేసే ఈ కార్పొరేషన్ని 36,300 కోట్ల రూపాయలు అప్పులు పాలు చేసి చివరికి రైతుకి ఇవ్వాల్సిన బకాయిలు కూడా 1,659 కోట్ల రూపాయలు వీళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు. అంటే రాష్ట్ర ప్రజలు కూడా గమనించాలి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దురాగత పాలన వలన రైతులు ఎంతో ఆవేదనతోటి అనేక ఇబ్బందులు ఎదుర్కొని అన్ని విధాలుగా కూడా చితికిపోయారు. పంట పండించి నలుగురికి అన్నం అందించే రైతుకు కూడా ఎటువంటి దుస్థితి తీసుకొచ్చారంటే తన భుక్తే ప్రమాదంలోకి నెట్టేసిన నిస్సహాయంగా రైతు ప్రభుత్వం నుంచి, ఈ రాజకీయ వ్యవస్థలో ఉన్న నాయకుల దగ్గర నుంచి, అధికార యంత్రాంగం గురించి సరైన సహాయం అందుతుంది, ఆదుకుంటారు అని ప్రతి సంవత్సరం కూడా ప్రతి పంట అప్పుడు కూడా కన్నీరుతో మిగిలిపోయిన పరిస్థితి మనం చూసాం. రైతుల దగ్గర కొనుగోలు చేసిన ఆహార ధాన్యాలని కూడా. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసిన ఏపీ సీఎం చంద్రబాబుతో సమావేశంపై అమిత్ షా సోషల్ మీడియాలో స్పందించగా కృతజ్ఞతలు తెలియజేసిన చంద్రబాబు. టీడీఆర్ బాండ్ల కుంభకోణంపై సమగ్ర విచారణ చేయిస్తామన్న మంత్రి నారాయణ. వైకాపా ప్రభుత్వ హయాంలో జారీ అయిన టీడీఆర్ బాండ్లలో భారీ కుంభకోణం చోటు చేసుకుందని వెల్లడి. పేద ప్రజల హక్కుల కోసం వంగవీటి మోహనరంగ చివరి శ్వాస వరకు కృషి చేశారని కొనియాడిన తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు. రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను భాజపా దగ్ధం చేయడాన్ని తీవ్రంగా ఖండించిన కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం నాయకులు. పార్లమెంట్లో ఆయన అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక భాజపా ఆర్ఎస్ఎస్ కార్యకర్తల ద్వారా కాంగ్రెస్ కార్యాలయాలపై దాడి చేయడం సిగ్గుచేటంటూ మండిపాటు. ఎస్డీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.